ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. రోమా 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదని ఎంచుకొనుచున్నాను. పరిశుద్ధుడైనటువంటి పౌలు చెప్పుచున్నటువంటి మాట. దేవుని యొక్క ప్రత్యక్షత కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఇప్పుడు పడేటువంటి శ్రమలు అంత ఎక్కువైనవి కావు, ఎన్నదగినవి కావంటున్నాడు భక్తుడు. నిజమే దేవుని బిడ్డలారా, ఎంతోమంది శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు. ఎవరి కోసం? దేవుని కోసం శ్రమలు అనుభవించటం మనకు మంచిది. ఆ శ్రమలలోనే మనం దేవునికి సమీపస్తులుగా ముందుకు సాగగలుగుతాం. అత్యంత కఠినమైన శిక్షణ తర్వాతనే దేవుడు కాపాడే ఆర్మీలో మనకు చోటిస్తాడు. దేవుని బిడ్డ, మనం భరించగలిగినంత శ్రమలు పొందిన తర్వాతనే దేవుడు మనకు పరలోకంలో స్థలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మనం దేవుని కొరకు ఎన్ని శ్రమలు అనుభవిస్తే అంత మంచిదే దేవుని బిడ్డ. దేవుని కొరకే మనం శ్రమలు అనుభవించడం, దేవుని కొరకు మనం జీవించితే దేవుని బిడ్డ, రేపొద్దున మనం మరణించిన తర్వాత, నిద్రించిన తర్వాత పరలోకంలో దేవుడు మనకు స్థానం ఇస్తాడు. లేదు ఈ భూలోకంలో నేను సుఖం అనుభవిస్తా, మరి చచ్చిన తర్వాత కూడా నాకు సుఖమే కావాలంటే కుదరదు. దేవుని కొరకు నువ్వు శ్రమలు అనుభవిస్తే, కష్టాలు అనుభవిస్తే, చూడండి మరి లాజరు పేదవాడైనప్పటికీ భూలోకంలో మరి ఎన్నో శ్రమలు అనుభవించాడు. చనిపోయిన తర్వాత ఎంత చక్కగా దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆనుకొని ఉన్నాడు అబ్రహాము రొమ్మున కదా. మరి ధనవంతుడైతే ఈ లోకంలో ఎంతో సుఖ సంతోషాలు అనుభవించాడు, కానీ దేవుని ఒక్కరోజు కూడా తలంచినోడు కాదు, దేవునికి మొరపెట్టినవాడు కాదు, దేవుని మార్గంలో నడిచిన వ్యక్తి కూడా కాదు. కానీ ఈ లోకంలో మాత్రం ఎన్నో సుఖ సంతోషాలు అనుభవించాడు. కానీ చివరికి ఏమైంది ధనవంతుని యొక్క జీవితము? చనిపోయిన తర్వాత నరకంలో వెళ్ళిపోయాడు. అక్కడ నరకంలో పడిన తర్వాత అగ్ని ఆరదు, ఆత్మ చావదు. కనుక బ్రతికి ఉన్నప్పుడే మన జీవితాలు మనం సరి చేసుకొని, మనం శ్రమలు వచ్చినప్పుడు దేవుని కొరకు గట్టిగా నిలబడితే దేవుని రాజ్యానికి మనము వారసులం అవుతాం. శ్రమలు వచ్చినాయని నువ్వు దేవునికి దూరం కావద్దు. శ్రమలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయని నువ్వు బైబిల్ వదిలిపెట్టొద్దు, ప్రార్థన విడిచిపెట్టొద్దు, యేసయ్యను నువ్వు విడిచిపెట్టొద్దు. ఆ సమయంలోనే నువ్వు ప్రభు కొరకు సవాలుగా నిలబడితే రేపొద్దున దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు దేవుని బిడ్డ. కనుక ఈ శ్రమలలో నువ్వు ప్రభు కొరకు నిలబడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క మహిమను నువ్వు పొందుకో. ప్రభా, నీకు స్తోత్రం. ఎంతమంది అయితే బిడ్డలు నాయన శ్రమలు వస్తున్నాయి, కష్టాలు, నిందలు వస్తున్నాయి, దేవుని కొరకు జీవిస్తే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామని దేవా నీకు దూరం అయిపోతున్నారేమో నాయన. ఆ బిడ్డలను మీరు దర్శించండి ప్రభువా. నువ్వు మాట్లాడు యేసయ్యా, నీకు స్తోత్రం. ఇప్పటివరకు నువ్వు మాట్లాడిన దేవుడవు నాయన, నీకు స్తోత్రం. నీ బిడ్డలు ప్రభువా ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీలో నుంచి తొలగిపోకుండా నీ కొరకు సవాలుగా నిలబడి నీ మహిమను వారు చూచుటకు నీవు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you.